Hello everyone. I would like to explain admissions into RJKT for this academic year 2021. సో మీకు తెలుసు లాస్ట్ ఇయర్ వరకు కూడా అడ్మిషన్స్ ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ ఎస్ఎస్సి మెరిట్ ప్రకారం ఆర్జికేట్లో అడ్మిషన్స్ ఇచ్చేది. బట్ ఫర్ దిస్ ఇయర్ టీఎస్ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. పాలిసెట్లో వచ్చిన మార్క్స్తోని ఈ ఇయర్ అడ్మిషన్స్ ఉండబోతున్నాయి ఆర్జికేట్లో. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి, అంటే గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలకి 0.4 డిప్రివేటివ్ స్కోర్ యాడ్ చేసేది. సరే, మరి ఈ సంవత్సరం డిప్రివేటివ్ స్కోర్ ఉంటుందా ఉండదా అనే ఒక డౌట్ రావచ్చు. ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి డిప్రివేటివ్ స్కోర్స్ అనేది తప్పకుండా యాడ్ చేస్తారు. డిప్రివేటివ్ స్కోర్ ఎంత? 0.4%. అంటే 120 మార్క్స్లో 120 ఇంటూ 0.4 ఈజ్ నథింగ్ బట్ 4.8 మార్క్స్ అన్నమాట. అంటే ఒక ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ తీసుకుందాం, ఒక గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ని తీసుకుందాం. గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లోనికి 90 మార్క్స్ వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్కి కూడా 90 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ పిల్లోనికి ఎంత యాడ్ చేస్తారు? 120 ఇంటూ 0.4 ఈజ్ నథింగ్ బట్ 0.4% ఈజ్ నథింగ్ బట్ 4.8 మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ స్కూల్లోనికి 90 ప్లస్ 4.8 94.8 టోటల్ స్కోర్ అవుతుంది. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లోనికి పాలిసెట్లో 90 మార్క్సే వచ్చినాయి కాబట్టి 90కి 90 అట్నే ఉంటాయి. సో ఇందులో ఎవరు ముందంజలో ఉంటారంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లోనికి హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లోనికి సీట్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సీట్ వస్తుంది, పాసిబిలిటీ కాదు, గవర్నమెంట్ పిల్లోనికే సీట్ వస్తుంది అన్నట్టు. అంటే గవర్నమెంట్ పిల్లోనికి 90 వస్తే 94.8 అవుతుంది, 100 వస్తే 104.8 మార్క్స్ అవుతాయి, అట్లా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాలిసెట్లో వచ్చిన ర్యాంకు ప్రకారం యూ మే బీ కన్ఫ్యూజ్డ్. ఏమని, పాలిసెట్లో జాయిన్ కావాలన్నా టు డూ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్జీకేటీలో జాయిన్ కావాలనే ఒక డౌట్ రావచ్చు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ టు జాయిన్ ఇన్ ఆర్జీకేటీ హియర్. వన్ బెనిఫిట్ ఈజ్, పాలిసెట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇఫ్ యూ జాయిన్ ఇన్ పాలిటెక్నిక్లో జాయిన్ అయితే ఏమవుతుంది, పాలిటెక్నిక్లో జాయిన్ అయితే యూ విల్ నీడ్ టు స్టడీ 3 years పాలిటెక్నిక్ కోర్స్. ఆఫ్టర్ 3 years తర్వాత యూ నీడ్ టు గో త్రూ ఈసెట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంజనీరింగ్. ఈసెట్ రాయాలి. ఈసెట్ రాసి మంచి మార్క్స్ వస్తేనే, మంచి ర్యాంకు సెక్యూర్ చేసుకుంటేనే యూ విల్ గెట్ ఏ సీట్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సెస్. బీటెక్ కోర్సులో సీట్ వస్తుంది. మళ్ళీ బీటెక్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇక్కడ? బీటెక్ ఒక 3 years ఉంటుంది, డిప్లొమా ఒక 3 years ఉంటుంది. డిప్లొమా 3 years ఉంటుంది. టోటల్ 6 yearsలో ఇంజనీరింగ్ వస్తుంది ఇక్కడ. సో ఈ 6 yearsలో ఏం కావాలి? ఫస్ట్ పాలిటెక్నిక్లో ర్యాంక్ వస్తే యూ విల్ గెట్ ఎంటర్ ఇన్ టు పాలిటెక్నిక్ కాలేజ్. యూ నీడ్ టు స్టడీ ఫర్ 3 years ఇన్ డిప్లొమా అండ్ ఈసెట్ రాస్తేనే మీకు మంచి ర్యాంక్ వస్తేనే మళ్ళీ బీటెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ యూ మే నాట్ డూ ద బీటెక్. సో అక్కడ మళ్ళీ ఇంకొక ఫిల్టరేషన్ ఉంటుందన్నమాట. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఆర్జీకేటీ దెర్ విల్ బి నో ఫిల్టరేషన్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. సో అంటే ఏంది, ఆర్జీకేటీ ఆఫర్స్ హియర్, ఆర్జీకేటీ ఆఫర్స్ 6 years integrated బీటెక్. ఆర్జీకేటీ ఆఫర్ 6 years integrated బీటెక్. అవుట్ ఆఫ్ 6 years 2 years ఈజ్ పియూసీ కోర్స్. పియూసీ కోర్స్ అంటే ఏంది? ప్రీ యూనివర్సిటీ కోర్స్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్. టిఎస్ బోర్డులో మనం ఏమని పిలుస్తామంటే దీన్ని ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ అన్నట్టు. సో ఇంటర్మీడియట్ ఈజ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 years. పియూసీ కోర్స్ అని పిలుస్తాం ఇక్కడ మేము, ప్రీ యూనివర్సిటీ కోర్స్. అండ్ 2 years సక్సెస్ఫుల్ కంప్లీషన్ తర్వాత యూ విల్ స్టడీ 4 years బీటెక్ హియర్. సేమ్ బయట లెక్కనే 4 years బీటెక్ ఉంటుంది. సో 2 years పియూసీ ఉంటుంది, 4 years బీటెక్ ఉంటుంది. ఈ 2 yearsలో వచ్చిన మెరిట్తోని నెక్స్ట్ బీటెక్లో బ్రాంచెస్ అలొకేట్ చేస్తారు అన్నట్టు. ఆర్జీకేటీలో బ్రాంచెస్ అలొకేట్ చేస్తారు. దేర్ ఆర్ 7 branches ఇన్ ఆర్జీకేటీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్ ఇన్ దిస్ వీడియో. బట్ పియూసీలో 2 years, there will be no further entrance examination to enter into the బీటెక్ ప్రోగ్రామ్. 4 years బీటెక్ ప్రోగ్రామ్. బీటెక్ ప్రోగ్రాంలోకి ఎంటర్ కావడానికి మళ్ళీ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా లేదు. ఓన్లీ బీటెక్లో
ఏ బ్రాంచ్ కావాలనుకున్నా కానీ మీకు పీఈసీలో వచ్చిన మెరిట్తోని బ్రాంచ్ అలొకేషను అవుతుంది అక్కడ. సో అంతేగాని బీటెక్ చదవడానికి దెర్ విల్ బి నో ఎనీ ఫర్దర్ ఎంట్రన్స్, దెర్ విల్ బి నో filtration here. So this is one advantage to enter into RGKT. And one more is nothing but faculty. Here all the faculty members are well qualified and experienced people, qualified and experienced ones. All the faculty are qualified and experienced people. And the second thing is library. You will have a 24/7 digital library is there in RGKT, and also you have central library in RGKT Basar. Digital library is there, central library is also there. Third one is nothing but for all-round development of students, there is a SAC building in RGKT. SAC is nothing but Student Activity Center. Student Activity Center లో పెద్ద ఆడిటోరియం ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ పెద్ద ఆడిటోరియం ఉంటుంది. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, షటిల్ ఆడుకోవడానికి కానీ కబడ్డీ ఆడుకోవడానికి కానీ, జిమ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి గ్రౌండ్స్ ఉంటాయి, ఓపెన్ గ్రౌండ్స్. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆర్జేకేటీలో. సో యూజింగ్ దీస్ ఫెసిలిటీస్ యూ విల్ బి డెవలప్డ్ ఇన్ all aspects such as studies and also హెల్త్, గ్రౌండ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది. కాబట్టి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మంచి ఛాన్స్ ఉంటుంది ఆర్జీకేటీలోకి ఒకసారి ఎంటర్ అయితే. ఇంకోటి ఏంటంటే బయట ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఉండదు. బట్ ఆర్జీకేటీకి వస్తే మాత్రం ఇఫ్ యూ గెట్ ఫ్రీ సీట్ ఇన్ ఆర్జీకేటీ, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆర్జీకేటీ యాజ్ కంపేర్ టు పాలిటెక్నిక్. సో ఇప్పుడు ఆర్జీకేటీలోకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎట్లా ఉంటాయి, దాని రిజర్వేషన్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది అన్నీ చూద్దాం ఇక్కడ. సో నౌ సీ హియర్. ఓకే, రైట్. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈ సంవత్సరానికి వచ్చేసి 1వ తారీఖు 8వ నెల 2021, అంటే 1 ఆగస్ట్ ఈరోజే రిలీజ్ అయింది. ఇష్యూ ఆఫ్ అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 2 ఆగస్ట్ 2021, అంటే రేపటి నుంచి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు 12/8/2021. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ బై పోస్ట్లో మాత్రం ఎప్పటి వరకు రీచ్ కావాలి ఆర్జీకేటీకి? 14th ఆగస్ట్ 2021కి రావాలి. ఎవరు పంపించాలి? అందరూ పంపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్పెషల్ కేటగిరీ పీపుల్ నీడ్ టు సెండ్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో ఎవరెవరు పంపించాలి? పిహెచ్ క్యాండిడేట్స్, క్యాప్ క్యాండిడేట్స్, NCC candidates and sports candidates need to send the printout of the online applications by post, either by speed post or registered post. And announcement of selection list announcement ఎప్పుడంటే 18th ఆగస్ట్ 2021, అంటే 18 days from now, ఇప్పటి నుంచి 18 days వరకు. హౌ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇంటూ ఆర్జీకేటీ. ఆర్జీకేటీలో అడ్మిషన్ రావాలంటే కంపల్సరీ ఏం చేయాలి? ఆర్జీకేటీ వెబ్సైట్లోకి పోవాలి. గూగుల్లోకి పోయి ఆర్జీకేటీ బాసర్ అని కొడితే యూ విల్ గెట్ ఏ వెబ్సైట్, ఆర్జీకేటీ బాసర్ వెబ్సైట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో గూగుల్లోకి ఇలా వెళ్ళేసి, సో సీ హియర్, గో టు గూగుల్ లైక్ దిస్ అండ్ ఎంటర్ ఆర్జీకేటీ బాసర్. ఆర్జీకేటీ బాసర్ ఎంటర్ చేయగానే మీకు ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసినాక కింద యూజీ అడ్మిషన్స్ 2021 అని ఇక్కడ కనపడ్డది కదా, న్యూ అని హైలైట్ అవుతూ ఇక్కడ యూజీ అడ్మిషన్స్ 2021 and 22 ఇక్కడ క్లిక్ చేసిరు అనుకోండి, యూ విల్ గెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అది రేపటి నుంచి యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈరోజు కనపడతలేదు ఇక్కడ మనకు, అంతే. ఓకేనా? సో నా ఇక్కడికి వచ్చేసి, సో అప్లికేషన్ ఫామ్లోకి మీరు ఎవరైతే పాలిసెట్ ఎంట్రన్స్ రాసిరో, those who already
written PolySet entrance 2021, they need not to pay అప్లికేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. మరి ఎవరు కట్టాలి? గ్లోబల్ కేటగిరీ సీట్ కావాలనుకున్నా, అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ సీట్ కావాలనుకున్నా, ఇంటర్నేషనల్ ఆర్ ఎన్ఆర్ఐ సీట్స్ కావాలనుకున్నా కానీ వాళ్ళు మాత్రమే ఫీ కట్టాలి. ఈ గ్లోబల్ కేటగిరీ అంటే ఏంటి, అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ అంటే ఏందనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? మామూలు స్టూడెంట్స్ అయితే ఫ్రీ సీట్ కావాలనుకున్న వాళ్ళు నో నీడ్ టు పే ఎనీ ఫీ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ఆర్జీకేటీ బాసర్. ఓకే, సో వీళ్ళు ఇంపార్టెంట్. సో అప్లికేషన్ ఫీ ఫర్ గ్లోబల్ అండ్ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ షుడ్ బి పెయిడ్ ఇన్ క్యాష్. గ్లోబల్ కేటగిరీ, అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళు మాత్రం క్యాష్ ఎక్కడ పే చేయాలి? టీఎస్ ఆన్లైన్ సెంటర్లో పే చేయాలి. ఓకేనా? దే విల్ గివ్ ఏ రిసిప్ట్ ఆల్సో, ఫీ రిసిప్ట్ కూడా ఇస్తారు మీకు. ఓకేనా? అడిషనల్ ఫీ ఆఫ్ ఎంత కట్టాలి? 25 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్, 25 రూపీస్ పర్ అప్లికేషన్ యాజ్ ద సర్వీస్ ఛార్జ్ లెక్క కట్టాలి. అంటే టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది? 1000 ప్లస్ 25 రూపీస్, సారీ 1000 ప్లస్ 25, టోటల్ వచ్చేసి 1025 రూపీస్ అవుతుంది అన్నట్టు. ఓకే, రైట్. ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి సర్టిఫికెట్స్ టు బి ఎన్క్లోజ్డ్. ఓవర్ ఎన్క్లోజ్ చేయాలి? ఓన్లీ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్ చేయాలి. ఏమేమి సర్టిఫికేట్స్? అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అప్లికేషన్ ప్రింట్అవుట్ ఒకటి, అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్. సెకండ్ వన్ వచ్చేసి ద రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్. థర్డ్ వన్ వచ్చేసి ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకవేళ క్యాప్ కోటా అనుకోండి, క్యాండిడేట్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనాలిటీ, క్యాప్ కోటా అయితే క్యాప్ సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ ఇంకేం కేటగిరీస్ ఉన్నాయి? స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టాలి, ఎన్సీసీ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ పెట్టాలి. ఈ 3 స్పీడ్ పోస్ట్ చేయాలి. ఎక్కడికి చేయాలి? ఆర్జీకేటీ బాసర్, ఈ అడ్రస్ చేయాలి. కన్వీనర్ ఆర్జీకేటీ బాసర్, నిర్మల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ 504107కి, ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ చేయాలి. ఓన్లీ స్పెషల్ కేటగిరీ పీపులే చేయాలి. పిహెచ్, క్యాప్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ ఏమేం చేయాలి? అప్లికేషన్ ప్రింట్అవుట్, పేమెంట్ రిసిప్ట్ అండ్ రెస్పెక్టివ్ సర్టిఫికేట్. పిహెచ్ అయితే పిహెచ్, క్యాప్ అయితే క్యాప్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్. ఓకే, రైట్. అడ్మిషన్ ప్రొసీజర్ ఎట్లుంటుందో చూడండి ఇక్కడ. సో ఈ అడ్మిషన్ ప్రొసీజర్లో ఏంటి? కంపల్సరీ యూ నీడ్ టు గో త్రూ టీఎస్ పాలిసెట్ 2021 కండక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్, హైయర్ ఎడ్యుకేషన్ స్టేట్ గవర్నమెంట్. సో అది కంపల్సరీ అపియర్ అయి ఉండాలి. సో అందులో మీకు వచ్చిన మార్క్స్తోని, మెరిట్తోని ఇక్కడ సీట్ ఇస్తారు. ఒకవేళ ఇందులో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి 85% ఆఫ్ ది సీట్స్, 85% ఆఫ్ ద సీట్స్ విల్ బీ ఫిల్డ్ విత్ తెలంగాణ స్టూడెంట్స్. 85% మెంబర్స్తోని ఫిల్ చేస్తారు. ఇంకా 15% ఎవరు ఇందులో? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము 10 years మనకి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పిల్లలకు మన దగ్గర ఉంటుంది. సో 15% ఓపెన్ అంటే ఏంది? రిజర్వేషన్ ఓపెన్ కాదు, ఇక్కడ రీజనల్ ఓపెన్ రీజియన్ అంటే టీఎస్ వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఏపీ గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉండొచ్చు. టీఎస్ అండ్ ఏపీ, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 15% స్టూడెంట్స్, టాప్ 15% స్టూడెంట్స్ ఏపీ వాళ్ళు, టీఎస్ వాళ్ళు మెరిట్ ప్రకారం ఉంటారు. ఇందులో ఓపెన్ రీజియన్, నాట్ ఓపెన్ రిజర్వేషన్. అంటే దట్ 15% సీట్స్ ఆర్ ఓపెన్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ. ఆ 15% సీట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది. బీసీఏ వాళ్ళకు కొన్ని ఉంటాయి, బి వాళ్ళకు కొన్ని ఉంటాయి, సిడిఈ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, పిహెచ్ వాళ్ళకు అన్ని రిజర్వేషన్స్ ఉంటాయి మళ్ళీ ఈ 15%లో కూడా. దిస్ ఈజ్ ఓపెన్ రీజియన్, నాట్ ఓపెన్ రిజర్వేషన్. ఓకేనా? రీజనల్ వైజ్ ఓపెన్ అన్నట్టు ఇది టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకు. ఈ 15%లో కూడా రిజర్వేషన్ ఫాలో అవుతారు, ఆల్ రిజర్వేషన్స్ ఫాలో అవుతారు. దిస్ 85% ఆఫ్ ది సీట్స్ విల్ బీ ఫిల్డ్ విత్ తెలంగాణ స్టూడెంట్స్ ఓన్లీ. ఓకేనా?
సో బట్ ఈ 15% ఓపెన్ రీజనల్ సీట్స్ అంటాం, కానీ గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తుంటే హార్డ్లీ 10-15 స్టూడెంట్సే జాయిన్ అవుతారు. మెజారిటీ ఏపీ స్టూడెంట్స్ ఆర్ నాట్ జాయినింగ్ ఇన్ ద ఆర్జీకేటీ బాసర్ బికాస్ ఆర్జీకేటీ బాసర్లో చదువుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ శాంక్షన్ చేస్తలేదని చాలామంది పిల్లలు ఆర్జీకేటీ బాసర్లో ఏపీ వాళ్ళు జాయిన్ కావడం లేదు. దేర్ నెంబర్ ఈజ్ వెరీ లెస్, 5-10 మెంబర్స్ మ్యాక్సిమం. ఓకే, సో ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఏంది? 2021లో 10th అయిపోయి ఉండాలి, ఎస్ఎస్సి అయిపోయి ఉండాలి. బై ఏప్రిల్ 2021 ఎస్ఎస్సి అయిపోయి ఉండాలి. దే షుడ్ అపియర్ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్. ఇంకేం టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ అపియర్ అయి ఉండాలి. టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ అపియర్ అయి ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ గ్లోబల్ సీట్స్ నీడ్ నాట్ టు అపియర్ ఫర్ పాలిసెట్ 2021. అంటే గ్లోబల్ సీట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, దాని గురించి తర్వాత చెప్పుకుందాము. ఫ్రీ సీట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎస్సి 2001లో కంప్లీట్ అయి ఉండాలి, పాలిసెట్ క్లియర్ చేసి ఉండాలి. 31 ఇది ఇంపార్టెంట్, 31/12/2021 వరకు 18 ఇయర్స్ కంప్లీట్ అయితే, 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 19లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఇన్ఎలిజిబుల్. ఓసీలు కానీ బీసీలు కానీ ఎలిజిబుల్ కాదు. ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 21 ఇయర్స్ అప్పర్ లిమిట్, ఏజ్లో అప్పర్ లిమిట్. సో 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న పిల్లలు 31/12/2021 వరకు ఎబోవ్ 18 ఉన్న వాళ్ళకి సీట్ రాదు. బీసీ వాళ్ళకి కానీ ఓసీ వాళ్ళకి కానీ సీట్ రాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం అంటే 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకే సీట్ వస్తుంది బై December 31, 2021 వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 21 ఇయర్స్ ఉన్నా కానీ సీట్ వస్తుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ షెల్ బి ఎయిదర్ ఇండియన్ నేషనాలిటీ కావచ్చు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కావచ్చు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కావచ్చు, కార్డ్ హోల్డర్స్ కావచ్చు. నెక్స్ట్, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. 85% ఆఫ్ ద టోటల్ అవైలబుల్ సీట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ, తెలంగాణ క్యాండిడేట్స్ ఓన్లీ. అండ్ ద రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ విల్ బి అన్రిజర్వ్డ్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 371 ఆర్టికల్ డి. ఓకే, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 15% సీట్స్ ఓపెన్ ఉంటాయి. 15% ఓపెన్ అంటే రీజనల్ ఓపెన్ అన్నట్టు. టీఎస్ వాళ్ళు ఉండొచ్చు, అందులో ఏపీ వాళ్ళు ఉండొచ్చు. టాప్ 15% మెరిట్ ప్రకారం ఉంటుంది. అందులో మళ్ళీ రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, పిహెచ్ రిజర్వేషన్, ఎన్సీసీ అన్నీ ఉంటాయి. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీకి 15, ఎస్టీ 6, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొత్తగా వచ్చింది. దిస్ రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ విల్ బీ అప్లికేబుల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఆల్సో నీడ్ టు అప్లై ఫర్ ఆర్జీకేటీ. ఒకవేళ గవర్నమెంట్ ఫ్రీ సీట్ ఇస్తే మీకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోండి. ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా 3%. ఇందులో 3%లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1%, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి 1%, ఓహెచ్ ఉన్న వాళ్ళకి, ఆర్థోపెడిక్ ఉన్న వాళ్ళకు 1%. ఓకేనా, మొత్తం 3%. సపోజ్ టోటల్ సీట్స్ లాస్ట్ ఇయర్ వరకు అయితే 1500 సీట్స్ ఉండే. 1500లో 3% అంటే ఎంత? 15 × 3/100 అంటే 45 సీట్స్ పిహెచ్ వాళ్ళకు ఉంటాయి. ఈ పిహెచ్ వాళ్ళకి 45 సీట్స్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 15 ఉంటాయి, హెచ్ఐ వాళ్ళకు ఒక 15 ఉంటాయి, ఆర్థోపెడిక్ వాళ్ళకు ఒక 15 సీట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హారిజంటల్ రిజర్వేషన్ ఆఫ్ 33 ఆఫ్ 1/3 సీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ హ్యూమన్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. సపోజ్ బీసీఏలో ఒక 100 సీట్స్ ఉన్నాయి అనుకుందాం, 100 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది. 100 సీట్స్లో హ్యూమెన్ ఎంతమంది ఉండాలి? 33 మెంబర్స్ హ్యూమెన్ ఉండాలి. సో 33 మెంబర్స్ హ్యూమెన్ ఉండేటట్టు చూసుకుంటారు. అంటే బీసీఏలో టాప్ మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఆ 100 సీట్స్లో 100 టాప్ మెరిట్లో
గర్ల్స్ 33 మెంబర్స్ వచ్చిరనుకోండి, ఓకే. గర్ల్స్ 33 మెంబర్స్ రాలేదనుకోండి, గర్ల్స్ ఓన్లీ 30 మెంబర్సే వచ్చారు. మొత్తం 1 2 3 4 ఇట్లా మెరిట్, టాప్ మెరిట్లో బీసీఏ వాళ్ళు మొత్తం కూడా ఇట్లా ఎంతమందిని తీసుకున్నాం, 97 98 99 100 మెంబర్స్ని తీసుకున్నాం అనుకోండి. మెరిట్లో 100 మెంబర్స్ వచ్చారు. ఈ 1 to 100లో ఓన్లీ 30 మెంబర్సే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం, 30 మెంబర్సే ఉన్నారు అనుకుందాం. సో అప్పుడు ఇంకో 3 మెంబర్స్ని కంపల్సరీ తీసుకోవాలంటే ఏం చేస్తారు, ఈ 100th పొజిషన్లో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 1 రిమూవ్ చేస్తారు. 99th పొజిషన్లో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 1 రిమూవ్ చేస్తారు. 98th పొజిషన్లో అబ్బాయి ఉండి అనుకోండి, 1 రిమూవ్ చేస్తారు. ఈ ముగ్గురిని రిమూవ్ చేసి నెక్స్ట్ 3 మెంబర్స్ గర్ల్స్ని ఇన్క్లూడ్ చేస్తారు అన్నట్టు. సో హారిజెంటల్ రిజర్వేషన్ అంటే అది. సో ఓవరాల్గా 100 సీట్స్లో 33 మెంబర్స్ కంపల్సరీ గర్ల్స్ ఉండాలి, అది హారిజెంటల్ రిజర్వేషన్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్ కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ మెడికల్ బోర్డ్స్ ఇచ్చే సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. సెలక్షన్ మెథడ్ ఎట్లా ఉంటుంది, ఇంతకుముందు చెప్పిన ఒక గవర్నమెంట్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ప్రైవేట్ స్టూడెంట్ ఉన్నాడు. గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ క్యాండిడేట్, గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్లో చదువుకున్నాడు. ఈయనకి 90 మార్క్స్ వచ్చినాయి, వీనికి కూడా 90 మార్క్స్ వచ్చినాయి. బట్ గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్లో చదువుకుంటే 0.4 డిప్రివేషన్ స్కోర్ ఉంటుంది కదా. సో 120 into 0.4% ఈజ్ నథింగ్ బట్ 4.8. అంటే గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్లో చదువుకున్నానికి అప్రాక్సిమేట్గా 4.8 మార్క్స్ కలుస్తాయి. అప్పుడు ఈయన స్కోర్ ఎంత అవుతుంది, 94.8 మార్క్స్ అవుతాయి గవర్నమెంట్ అని. ప్రైవేట్ స్కూల్లోనికి ఎంత అవుతుంది, 90 మార్క్సే ఉంటాయి. సో హూ విల్ సెక్యూర్ సీట్ ఇన్ ఆర్జీకేటీ, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానికి సీట్ వస్తుంది అన్నట్టు. సో ఈ మార్క్స్ కనుక సేమ్ ఉన్నాయి అనుకోండి, సో అది పాలిటెక్నిక్లో వచ్చిన మార్క్స్ ప్రకారం మెరిట్ ప్రకారం సీట్ అలొకేషన్ ఉంటుంది. సో ఈ మార్క్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి. సో ఇద్దరు గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్సే అనుకుందాం, ఇద్దరికి 94.8 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇద్దరికి 94.8 ఉంటే ఏం చేస్తారు, నెక్స్ట్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చూస్తారు. హయ్యర్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి చూస్తారు. మ్యాథ్స్ కూడా సేమ్ వచ్చినాయి, వీనికి 30 వచ్చినాయి, వీనికి 30 వచ్చినాయి. నెక్స్ట్ దే విల్ గో టు ఫిజిక్స్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఎటు పోతారు, కెమిస్ట్రీ మార్క్స్ చూస్తారు. కెమిస్ట్రీలో కూడా సేమ్ వచ్చినాయి అనుకోండి, ఓల్డర్ క్యాండిడేట్ విల్ గెట్ సీట్ ఇన్ ఆర్జీకేట్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్. హైయెస్ట్ ఏజ్ ఎవరికి ఉందో వానికి సీట్ వస్తుంది, లోయెస్ట్ ఏజ్ ఉన్న వాళ్ళకి సీట్ రాదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎట్లా ఇంటిమేషన్ వస్తుంది, మరి మీకు ఇన్ఫర్మేషన్ రావాలి కదా. సో ఇన్ఫర్మేషన్ ఆర్జీకేటీ వెబ్సైట్లో ఉంటుంది 18th రోజు. తర్వాత కానీ మీకు ఏమవుతుంది, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ అన్ ఈమెయిల్ టు యువర్ ఈమెయిల్ ఐడి వెన్ ద రిజల్ట్స్ ఆర్ ఓపెన్. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్లో మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ పెడితే మీకు SMS ద్వారా కూడా ఇంటిమేషన్ వస్తుంది అన్నట్టు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ వస్తుంది. కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్కు యూ షుడ్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది, చెప్పిన డేట్ రోజు తీసుకొని రావాల్సి ఉంటుంది. సో కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ఆర్జీకేటీ బాసర్ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో 2 years పీయూసీ ఉంటుందని చెప్పిన. పీయూసీలో ఏమేమి ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ సంస్కృత్. తెలుగు ఉంటుంది, సంస్కృత్ ఉంటుంది, ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు. IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్ 2 years అయిపోయినాక ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 2 years పీయూసీ హియర్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 years పీయూసీలో వచ్చిన మెరిట్ ప్రకారము మెరిట్ పైన మీకు బీటెక్లో బ్రాంచ్ అలొకేషన్ ఉంటుంది. అంటే మీకు మంచి మెరిట్ వస్తే మీరు కోరుకున్న సీట్ వస్తుంది అన్నమాట. ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, EEE ఉన్నది, ECE ఉన్నది, EEE ఉన్నది, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. మొత్తం టోటల్ 7 ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. Those engineering branches will be allocated on the basis of merit scored in PUC. ఫస్ట్ 2 yearsలో వచ్చిన స్కోర్తోనే అలొకేట్ చేస్తారు. సో 2 + 4 టోటల్ 6 yearsలో మీరు బీటెక్తోని బయటకు వెళ్తారు. సో యాన్యువల్ ఫీ వచ్చేసి ట్యూషన్ ఫీ ఫర్ క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్స్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో చదువుకున్న వాళ్ళకి
ట్యూషన్ ఫీ వచ్చేసి పర్ annum 37,000 ట్యూషన్ ఫీ ఉంటుంది. 37,000. ఇందులో ఎస్సీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళు కానీ అన్ఎంప్లాయిడ్ పిల్లలు అయితే, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ పిల్లలు అయితే దే విల్ గెట్ రీఎంబర్స్మెంట్, ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా, 37,000 కూడా ఫ్రీనే, మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు అయి ఉండి వాళ్ళ పేరెంట్స్ అన్ఎంప్లాయ్ అయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఉంటే, అంటే ఇన్కమ్ యాజ్ పర్ ద ఇన్కమ్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద స్కాలర్షిప్ సెక్షన్ ప్రకారం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే యూ విల్ గెట్ రీఎంబర్స్మెంట్. సో ఇట్ విల్ బీ ఫ్రీ ఎడ్యుకేషన్. అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోతుంది అన్నట్టు. ఎంప్లాయీస్ పిల్లలు కంపల్సరీ 37,000 కట్టాల్సిందే. ఓసీలు కంపల్సరీ 37,000 కట్టాల్సిందే. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆ రిజర్వేషన్ వస్తే దాని ప్రకారం కొంతమందికి ఫీ ఎగ్జంప్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈడబ్ల్యూఎస్ డిసిషన్ విల్ బి టేకెన్ బై గవర్నమెంట్. ఓకే, ఇప్పుడైతే ఏం లేదు. సో స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ నీడ్ నాట్ టు పే ద ట్యూషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ 1,000 రూపీస్, 500 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ. రిజిస్ట్రేషన్ ఫీ, కాషన్ డిపాజిట్, మెడికల్ ఇన్సూరెన్స్ అన్నీ కలిసి ఎంత, బీసీలకు అయితేనే బీసీ ఓసీలకు అయితేనే 3,500 కట్టాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 3,000 కట్టాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ టైం పేమెంట్ ఓన్లీ. సో అడ్మిషన్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బయటి స్టేట్స్ వాళ్ళకి, దాన్నే గ్లోబల్ కేటగిరీ సీట్స్ అంటాం మనం. ఇక్కడ సూపర్ న్యూమరరీ సీట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5% are available under the global category for the students belong to other states except Telangana and Andhra Pradesh. వేరే స్టేట్ వాళ్ళకు 5% సీట్స్ ఉంటాయి. వాళ్ళకు ట్యూషన్ ఫీ ఎంత కట్టాలి, వాళ్ళు 1,37,000 కట్టాలి. 2% సూపర్ న్యూమరరీ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎన్ఆర్ఐ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. వాళ్ళకి ట్యూషన్ ఫీ వచ్చేసి 3,01,000 per month. ఓకేనా. అప్లికెంట్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్, చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ అండ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ సీకింగ్ అడ్మిషన్స్ ఎట్ RGKT బాసర్ షల్ అప్లై త్రూ అడ్మిషన్స్ RGKT బాసర్ ఓన్లీ. RGKT బాసర్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి అందరూ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఫీ మాత్రం ఎక్కడ, అప్లికెంట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ అండ్ ఎన్ఆర్ఐ షుడ్ పే ద అప్లికేషన్ ఫీ త్రూ ఏ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ RGKT బాసర్ పేయబుల్ ఎట్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్. నెక్స్ట్, అడ్మిషన్ టు ద సూపర్ న్యూమరరీ సీట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్, చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ అండ్ ఎన్ఆర్ఐ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ద SSC ఆర్ 10th క్లాస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, వేరే స్టేట్ వాళ్ళు కానీ అంటే గ్లోబల్ కేటగిరీ కానీ ఎన్ఆర్ఐ కేటగిరీ కానీ దే నీడ్ నాట్ టు గో త్రూ పాలిటెక్నిక్ ఎగ్జామ్. వాళ్ళకి సీట్లు ఎట్లా కేటగరైజ్ చేస్తారు, వాళ్ళకి సీట్ ఎట్లా అలాట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద మెరిట్ స్కోర్డ్ ఇన్ SSC. స్ట్రిక్ట్లీ ఫర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అండ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి సీట్ అలొకేషన్ వచ్చేసి SSC మెరిట్ మీదనే ఉంటుంది. బట్ ఆ సీట్స్ అన్నీ కూడా ఎన్ని, గ్లోబల్ 5%, 2% వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్. టోటల్ 7% సీట్స్ ఏ అయితే ఉన్నాయో ఈ 7% సీట్స్ అదర్ స్టేట్ పిల్లలు రాకున్నా ఎన్ఆర్ఐ పిల్లలు రాకున్నా కానీ ఆ సీట్స్ ఎవరితో ఫిల్ చేస్తారు, వాటినే వీ కాల్ దెమ్ యాజ్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ will be allocated to the local candidates only for Telangana state. ఒకవేళ వేరే స్టేట్ పిల్లలు ఎవరు రాకుంటే ఆ 7% సీట్స్ మన తెలంగాణ వాళ్ళకే అలొకేట్ చేస్తారు. అలొకేషన్ ఎట్లా ఉంటుందంటే, బట్ వీళ్ళకి మాత్రం బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఇన్ TS పాలిటెక్నిక్. TS పాలిసెట్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే ఇస్తారు మన స్టూడెంట్స్కి మిగిలిన సీట్లు. వాటికి ఎంత ఫీ కట్టాలి, పర్ annum వచ్చేసి 1,37,000 ఫీ కట్టాలి. ఓకేనా. So this is the end of the video, students.